బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా 4 వారాల పాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నవంబర్ 28న సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 10కి వాయిదా వేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా 4 వారాల పాటు చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నవంబర్ 28న సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 10కి వాయిదా పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 4 వారాల పాటు ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల నవంబర్ 24 వరకు కూడా మధ్యంతర బెయిల్ చంద్రబాబుకు ఉంటుంది. 28 లోపల మరో సరెండర్ కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే కనుక స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడిని నంద్యాలలో సెప్టెంబర్ 9న అరెస్ట్ చేయడం జరిగింది. 10న కోర్టు ముందుకి తీసుకువెళ్లడం జరిగింది. ఆ తర్వాత రిమాండ్, అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటూ ఉన్నారు. 53 రోజులు, ఈ రోజు చూసుకుంటే కనుక 53 రోజులు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఏదైతే మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగిందో ఇది కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మీద పలు అనుమానాలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు లేవచ్చిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మధ్యంతర బెయిల్ను మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ డాక్టర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి చేయకున్నప్పటికీ కూడా ఇప్పటికప్పుడు ఆయన వయసు దృష్ట్యా చేయాలి అని చెప్పేసి కూడా ఒక సలహా సూచన చేయడంతో ఈ సూచన మేరకు కోర్టు అంగీకరించిందని చెప్పేసి కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించి కొన్ని కండిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ₹1,00,000 పూచీకత్తుతో 2 పూచీకత్తు ఇవ్వాలని చెప్పేసి కూడా అందులో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి రాజకీయ నేతలతో కావచ్చు, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన కావచ్చు, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా బెయిల్లో షరతులు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు హై ప్రొఫైల్ రాజకీయ నాయకుడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయనని బయటకు విడిచిపెడితే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ షరతులన్నీ కూడా హైకోర్టు పెట్టడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ కూడా మిగతా కేసులకు సంబంధించి ఏముండబోతుందని కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. చంద్రబాబు నాయుడుకి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుతో పాటుగా ఫైబర్ నెట్ కేసు, తాజాగా నిన్న లిక్కర్ స్కామ్ కేసు కూడా సిఐడి పోలీసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు నుంచి కాస్త ఉపశమనం ఉంది. ఎందుకంటే ఈ కేసు విచారణకు వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు చేయవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అయితే ఏ విధమైన అరెస్టులు ఉండకపోవచ్చు. కానీ మిగతా కేసులు ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, లేకపోతే తాజాగా నిన్న నమోదు చేసిన లిక్కర్ కేసు కావచ్చు, ఈ 2 కేసులు కూడా చంద్రబాబు నాయుడు చుట్టే ఉన్నాయి. కాబట్టి మరి సిఐడి అధికారులు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిఐడి అధికారులు మీదనే డిపెండ్ అయి ఉంటుంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలా వద్దనేది. సో ఒకవేళ
చంద్రబాబు నాయుడుకి సంబంధించి విడుదలయ్యే అవకాశాలు ఉంటే కనుక మన సిఐడి నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్కి సంబంధించి ఆర్డర్స్ కాపీలు రావాల్సిన అవసరం ఉంది. ఆర్డర్స్ కాపీస్ వచ్చిన తర్వాత అందులో ఉన్న షరతులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ₹1,00,000 పూచీకత్తు ఉన్నారో అవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఏ విధమైన అడ్డంకులు లేకపోతే, అంటే సిఐడి కనుక ఇక మిగతా కేసులకు సంబంధించి ఏ విధమైన అరెస్టులు చేయకపోతే కనుక ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నవంబర్ 28లోగా మరోసారి సరెండర్ కావాలని చెప్పేసి కూడా కోర్టు ఖచ్చితంగా షరతు విధించింది. ఇక మరోవైపు కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక రెగ్యులర్ బెయిల్ కోసము ఆల్రెడీ ఇప్పటికే మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ రెండింటి మీద కూడా పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ ఇప్పుడు వచ్చేసింది. రెగ్యులర్ బెయిల్కి సంబంధించి నవంబర్ 10న ఈ బెయిల్ మీద విచారణ జరగబోతుంది. అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా చూసుకుంటే కనుక సుప్రీంకోర్టులో ఈ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్స్ మీద తీర్పు పెండింగ్ లో ఉంది, రిజర్వ్ చేయబడి ఉంది. సో మొత్తానికి ఇప్పటికైతే చంద్రబాబు నాయుడుకి 4 వారాల పాటు ఊరట కలిగిందనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ షరతులతో కూడిన బెయిల్ కాబట్టి ఎవరిని కూడా కలవడానికి వీల్లేదు. కేవలం కుటుంబ సభ్యుల వరకు మాత్రమే పరిమితులు ఉంటాయి తప్ప మిగతా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, నేతలు, మీటింగ్లు, మీడియాలతో సమావేశాలు లాంటివన్నీ కూడా దూరంగా ఉండాల్సిన ఉందని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ప్రియా, అయితే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క హెల్త్ కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది అండ్ ఆయనకు వచ్చిన అసలు ఆరోగ్య సమస్య ఏంటి ప్రధానంగా? అయితే ఒకటి, చంద్రబాబు హెల్త్ కండిషన్ సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు అయితే అంతా బాగానే ఉంది. కానీ కొన్ని టెస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు టెస్టులు చేయించుకోవడానికి నిరాకరించారు అని చెప్పేసి కూడా జైలు వైద్యులు చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా అందుకు నిరాకరించడం జరిగింది. ఏదైతే చంద్రబాబుకు ఏవైతే టెస్టులు స్కిన్ కి సంబంధించి, ఎలర్జీకి సంబంధించిన టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరాకరించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు కూడా కంటికి ఆపరేషన్ జరిగింది. 2 కళ్ళకు సంబంధించి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ ఒక కంటికి చేశారు, మిగతాది 3 నెలల తర్వాత చేస్తారన్నారు కాబట్టి అది పెండింగ్ లో ఉంది. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాయారో అయితే మొన్న చంద్రబాబు నాయుడు క్యాటరాక్ట్ ఆపరేషన్ సంబంధించి మళ్ళీ వాళ్ళు కోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. అయితే కోర్టుకు సంబంధించి వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రభుత్వ వైద్యుల సూచన మేరకు కంటి ఆపరేషన్, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయమని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఏ విధమైన డేంజరస్ లేకున్నప్పటికీ కూడా ఆయన వయసును దృష్టిలో పెట్టుకుని చేయిస్తే మంచిది అని చెప్పేసి ప్రభుత్వ డాక్టర్ సూచనల మేరకు కంటి ఆపరేషన్ సంబంధించి ఈ కారణాల వల్లనే చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న న్యాయ నిపుణులు చెప్తున్నారు. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఈ 4 వారాల పాటు కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? షెడ్యూల్ ఇక ఏ షెడ్యూల్ కూడా పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఖచ్చితంగా కోర్టు షరతులు విధించింది. కేవలం తన కుటుంబ సభ్యులతోనే ఆరోగ్య కారణాలు కాబట్టి హాస్పిటల్ కి అదేవిధంగా నివాసానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అది కూడా కండిషన్స్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెంట 2 అధికారులు ఖచ్చితంగా ఉంటారు. ఈ వీళ్ళ పర్యవేక్షణలోనే ఈ ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించి ఆరోగ్య పరీక్షలు కావచ్చు, కంటి ఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఉంది. ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి వీల్లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు హై ప్రొఫైల్ వ్యక్తి, అందులోకి Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ జోనర్లో ఉన్నారు కాబట్టి ఇతని సెక్యూరిటీకి సంబంధించి ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకుంటుందో దాన్ని ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ సెక్యూరిటీకి సంబంధించి తాము ఏ విధంగా కల్పించుకోబోమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ 4 వారాల షెడ్యూల్ అనేది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 53 రోజులు జైల్లో గడిపారు కాబట్టి ఆరోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర మానసికంగా ఆయన సెట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఆపరేషన్ ఉంది కాబట్టి దానికి కూడా సమయం పడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఏ విధమైన షెడ్యూల్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యుల వరకు కూడా కొంతమందికి అనుమతిని ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. చూద్దాం మరి. ఎందుకంటే చంద్రబాబు సంబంధించి ఆయన సెక్యూరిటీ భద్రతను కూడా దృష్టించుకోవాలి. ప్రస్తుతం కేసు నుంచి మధ్యంతర బెయిల్లో బయట ఉన్నారు కాబట్టి ఆయనకు మరింత సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ అనేది ఏది ఉండకపోవచ్చు. కేవలం ఇంటి వరకే తన ఆరోగ్యం వరకే కూడా పరిమితం అవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రియా, చూసుకుంటే చంద్రబాబు నాయుడుని చూసుకుంటే ఆయనకు ఒక 4 వారాల పాటు విడుదల లభించింది. అయితే ఇప్పుడు జైలు అధికారులు ఆయన అంటి పెట్టుకొని 4 వారాల పాటు ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టు ఆదేశాల్లోనే
స్పష్టం చేయడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సంబంధించి ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను ఆయనకి కాపలాగా ఉంటారు. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే అంటే హై ప్రొఫైల్ వ్యక్తి, అందులోకి కేసులో A1 ఉన్న వ్యక్తి కాబట్టి బయటికి వదిలిపెడితే గనక ఖచ్చితంగా ఎవరైతే కేసుకు సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పేసి కూడా సిఐడి అధికారులు పదే పదే కోర్టుకు తెలిపిన నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని కలవడానికి వీలు లేకుండా కూడా అధికారులు ఖచ్చితంగా ఒక నిఘా అయితే ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే కోర్టు ఆదేశాల్లోనే అందులో పేర్కొనని చెప్పింది. చంద్రబాబుకు సంబంధించి ఆయన మీద నిఘా నిఘా కోసం ఇద్దరు అధికారులను కూడా ఉంచాలని చెప్పేసి కూడా కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా నిఘా కొనసాగుతుంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉండేటువంటి వ్యక్తికి ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ ఇవన్నీ కేసులు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసులో కూడా ఆయన A3గా ఉన్నట్టుగా సిఐడి చేర్చారు. అండ్ ఇప్పుడు ఇంకా ఏమైనా కొత్త కేసులు ఇంకేమైనా బయటపడే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు మీద? దానికి ఇప్పటికీ మనం చెప్పలేం. కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్ళు కేసు సంబంధించి చూసుకుంటే కనుక అంగళ్ళ కేసులో హైకోర్టు చంద్రబాబు నాయుడుకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కేసు విచారణకు వచ్చేంత వరకు కూడా అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. అదేవిధంగా తాజాగా నిన్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా సిఐడి కొత్తగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మునుముందు వేరే కేసుల విషయంలో మనం చెప్పలేం కాబట్టి ఈ రెండు కేసులు అయితే ముందుగా ఉన్నాయి. కాబట్టి బహుశా ఒకవేళ చంద్రబాబు నాయుడు సాయంత్రానికి విడుదలైతే కనుక మళ్ళీ అరెస్ట్ చేయాలని చెప్పేసి సిఐడి భావిస్తే కనుక మనం ఏమి చేయలేము. ఎందుకంటే ఇదంతా కూడా సిఐడి కేసులో ఉన్నది. ఎందుకంటే రెండు కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా చంద్రబాబు నాయుడు ముద్దాయిగా ఉన్నారు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ కేసులో A3గా ముద్దాయిగా ఉన్నారు. కాబట్టి ఈ కేసులో అరెస్ట్ చేసినా చేయవచ్చు. ఎందుకంటే ఆ రైట్స్ సిఐడి అధికారులకి, సిఐడికి ఉంది కాబట్టి అరెస్ట్ చేసినా చేయవచ్చు. లేదంటే విజ్ఞతకు వదిలేసి 4 వారాల పాటు ఆరోగ్య సమస్య కాబట్టి కేవలం దానికోసము వదిలేసి ఏదేమైనప్పుడు కూడా అంతా కూడా సిఐడి అధికారుల చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. ఇక మిగతా కేసులకు సంబంధించి ఇప్పటివరకైతే మిగతా కేసులకు సంబంధించి ఏ విధంగా కూడా మనకు సమాచారం లేదు. ఒకవేళ సమాచారం ఉంటే కనుక మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రియా, ఇప్పుడు ఈ 4 వారాలు చూసుకుంటే ఇక లిక్కర్ స్కామ్ కేసు వెరీ రీసెంట్ గా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ కేసుకు సంబంధించి ఏదైనా విచారణ జరపాలంటే మళ్ళీ చంద్రబాబు జైలుకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే వీరే అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం ఉందంట? విచారణ అదే చెప్తున్నాను. ఒకవేళ కనుక ఈ పిటిషన్ మీద చంద్రబాబుని అరెస్ట్ చేయదలుచుకుంటే సిఐడికి పూర్తి రైట్స్ ఉన్నాయి, అరెస్ట్ చేయవచ్చు ఇప్పుడే. ఎందుకంటే బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఇది కేవలం స్కిల్ స్కామ్ కేసుకు మాత్రమే మధ్యంతర బెయిల్. మిగతా కేసులకు సంబంధించి ఏ విధమైన బెయిల్స్ లేవు, మధ్యంతర బెయిల్స్ లేవు. ఒకవేళ సిఐడి అధికారులు కేసును విచారించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవచ్చు. ఎందుకంటే ఇంకా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రానికి బెయిల్ వస్తుంది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ కోర్టులో పిటిషన్ చేసే అధికారం సిఐడికి ఉంటుంది. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి లిక్కర్ కేసులో కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ల కేసులో కావచ్చు సిఐడి అధికారుల నిర్ణయమే ఇప్పుడు డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు బయటికి రావాలా అనేది సిఐడి కేసుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ఈ పడిన కేసులన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు కాబట్టి వాటిని అన్నింటినీ పూడ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారు అని మనం అనుకోవచ్చా? అది మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సిఐడి అధికారులు ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు చంద్రబాబు నాయుడిని హై ప్రొఫైల్, అదేవిధంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి బయటికి వస్తే కనుక అన్ని కేసుల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, పక్కదారి పట్టించగలరు. ఏదైతే ముద్దాయిలను బెదిరించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సిఐడి అధికారులు పదే పదే కోర్టుకు వివరిస్తూనే ఉన్నారు. అందుకోసమే బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఏదైతే సిఐడి తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్తున్న వాదనలు వినిపిస్తున్న వాదనలు అదే. అందుకోసమే చంద్రబాబు నాయుడు బయటికి విడుదల చేయొద్దని చెప్పేసి కూడా పదే పదే సిఐడి కోరుతుంది. అందుకోసమే ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ లో హైకోర్టు ఇచ్చిన తీర్పులో మధ్యంతర బెయిల్లో అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏ విధమైన రాజకీయ నేతలు, కార్యక్రమాలు, మీడియా, అదేవిధంగా ఇతర ఏ విధమైన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడానికి వీల్లేదని చెప్పేసి కూడా అందులో షరతు పెట్టడం జరిగింది. ఇద్దరు ఉన్నతాధికారులను కూడా చంద్రబాబుపై నిఘా పెట్టాలని చెప్పడానికి కూడా రీజన్స్ అవే. ప్రియా, శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడికి ఆరోగ్య పరిస్థితి రీత్యా 4 వారాల గడువు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆయన ఆరోగ్యం ఇంకా మంచిగా లేకపోతే ఆయనకి ఇంకా గడువు పొడిగించే అవకాశం ఉంటుందా?
స్పష్టంగా, ఎందుకంటే ఇప్పుడు 24 వరకు అయితే చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ ఉంది. అయితే 10వ తారీఖున ఫుల్ బెయిల్కి సంబంధించి, అంటే బెయిల్ రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా 10వ తారీఖున విచారణ చేస్తామని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ మధ్యంతర బెయిల్ 24 వరకు ఉంది, కానీ రెగ్యులర్ బెయిల్ సంబంధించి 10న తీర్పు కనుక చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తే ఇంకా జైలుకి వెళ్లాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్తే కనుక ఖచ్చితంగా 24 వరకు కూడా బెయిల్ ఉంది కాబట్టి 28 లోపల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైల్లో మరోసారి కోర్టుకు సరెండర్ కావాల్సి ఉంటుంది. ప్రియా, ఇన్న 4 వారాల విడుదల పట్ల వారి కుటుంబీకులు ఏ విధంగా స్పందిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా తీసుకుంటున్నారు? అయితే ప్రస్తుతం పార్టీ నేతలు కుటుంబ సభ్యులైతే హర్షం వ్యక్తమవుతున్నప్పుడు కూడా ఇంకా 2 కేసులు ఉన్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు సిఐడి నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఇప్పటికి కూడా ఒక ఉత్కంఠ ఉంది కాబట్టి సాయంత్రం వరకు బయటికి వచ్చేంత వరకు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అదే ఉత్కంఠ అటు ఫ్యామిలీలో, చంద్రబాబు ఫ్యామిలీలో కావచ్చు, ఇక్కడ పార్టీ శ్రేణుల్లో కూడా నెలకొని ఉందని చెప్పచ్చు. ప్రియా, శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.